వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం సాంబార్. ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా. అదేవిధంగా చింతపండుతో కాకుండా ఓనగాయలతో చేస్తున్నాం మనం ఈ సాంబారు. ముందుగా ఒక కడాయి తీసేసుకొని అందులో 2 గ్లాసుల పప్పుని వేసేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న గ్లాస్ తీసేసుకొని వేసేసుకుంటున్నాను పప్పుని. ఇలా పప్పు వేసుకున్నాక ఇందులోకి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ని పోసేసుకోవాలండి. ఈ పప్పుని మనం వాష్ చేసుకున్నా పర్వాలేదండి, నేను వాష్ చేసి పెట్టుకున్న పప్పునే వాడుతున్నాను. సో ఇలా పెద్ద గ్లాసుడు వాటర్ పోసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెట్టేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పప్పుని ఉడికించుకోవాలండి. ఈ పప్పుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతలోపు మనం చారుకు కావాల్సిన పదార్థాలు, సాంబార్కి కావాల్సిన పదార్థాలు, ఇక్కడ నేను చింతపండు తీసుకోకుండా ఊనగాయలు తీసుకుంటున్నానండి. అదేవిధంగా 2 టమాటాలు, పచ్చిమిర్చిని తీసేసుకుంటున్నాను. ఇలా ఒక మిక్సీ జార్ని తీసేసుకొని అందులో ఓనగాయలను వేసేసుకోవాలి. ఈ సాంబార్కి ఓనగాయలే స్పెషల్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సాంబారు. చింతపండు కాకుండా చింతకాయలు ఫస్ట్ కాస్తాయి చూసారా అండి, వాటిని ఓనగాయలు అంటారు. సో అప్పుడు ఇలా ఓనగాయలు తెచ్చేసుకొని వేసేసుకొని కొన్ని వేసేసుకొని ఇందులోకి 2 టమాటాలు వేసేసుకొని అదేవిధంగా పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. ఇలా తుంచుకుంటూ వేసేసుకోవాలి. ఇలా తుంచుకుంటూ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక నేను ఇక్కడ 4 పచ్చిమిర్చిలను వేసేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకున్నాను. ఇది ఇలానే పక్కకు పెట్టేసి ఒకసారి పప్పు మూత తీసేసి పప్పు ఉడికిందో లేదో చూసేసుకోవాలి. చూడండి, పప్పు అనేది మెత్తగా ఉడకాలండి, మెత్తగా బాయిల్ కావాలి, అప్పుడే సాంబార్ టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఉడికించుకున్నాక పప్పు దువ్వతోని ఒకసారి స్మాష్ చేసేసుకోవాలి. పప్పు స్మాషర్తోని ఇలా ఒకసారి స్మాష్ చేసేసుకోవాలండి. మొత్తం మ్యాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసేసుకున్నాక మూత పెట్టి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదండి, దాన్ని మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాక అందులోకి ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకోవాలండి. ఇలా ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ అనేది పట్టేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకొని మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, పేస్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా మిక్సీ పట్టాక పేస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని కూడా చింతపండు పేస్టే అంటారండి. ఇది కూడా చాలా పుల్లగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఉడికించుకుంటున్నాం కదండి పప్పుని, ఆ పప్పుని మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అందులోకి మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి, చింతపండుని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని అదే మిక్సీలో 1 లీటర్ వాటర్ పోసేసుకొని 1 లీటర్ వాటర్ పోసేసుకొని ఈ లీటర్ వాటర్ని కూడా పప్పులోకి పోసేసుకోవాలండి. ఇలా వాటర్ పోసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి, నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత ఉప్పు వేసేసుకోవాలండి. మరి కాస్త ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకోవాలి. అదేవిధంగా మనం మిక్సీలో ఒక మిక్సీ జార్ తీసేసుకొని అల్లుగా వెల్లిగడ్డ అదేవిధంగా జీలకర్ర వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. ఒకవేళ కనుక మీ దగ్గర రోకలి ఉంటే దంచి కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకోవాలి, కచ్చాపిచ్చాగా పట్టేసి వేసేసుకొని ఈ చారుని కొద్దిసేపు మసలనివ్వాలండి. కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసుకొని, పొంగకుండా ఆయిల్ వేస్తున్నానండి నేను ఇక్కడ. చారు మసలేటప్పుడు పొంగుతుంది, సో పొంగకుండా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసేసుకొని ఇలా మసలనివ్వాలి. ఇలా మసలితేనే టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. మరీ బాగా మసలకుండా లైట్గా మసలేదాకా ఉంచేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా మసలాక లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసేసి దానిపైన చిన్న కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలండి. 1 పావు ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఆవాలు, అదేవిధంగా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా కరివేపాకు, అదేవిధంగా కొత్తిమీర వేసేసుకోవాలండి. అదేవిధంగా పచ్చిమిర్చి లైట్గా చుంచేసి వేసేసుకోవాలి. ఒకవేళ కట్ చేసి వేసేసుకున్నా పర్వాలేదండి, లైట్గా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక
మళ్ళీ ఒకసారి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వెల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలండి. సో పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చారు మసాలా పెట్టుకున్నాం కదండి, అందులోకి ఈ పోపు అనేది వేసేసుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు చారు సాంబారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ కనుక మీరు సాంబార్ మసాలా వేయాలనుకుంటా కూడా వేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేయలేదు, సో మీరు వేసేసుకుంటే వేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఈ సాంబారు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా చిన్న ఊనగాయలు కదా, సో వగర్ అనేది లేకుండా చాలా టేస్టీగా వచ్చేస్తుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.